హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నేమప్పు. ఈరోజు ఎండు నెత్తళ్ళు, కోడిగుడ్లు, ములక్కాడతో కర్రీ వండాను. ఆ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. నెత్తళ్ళు వేడినీళ్ళలో వేసుకుని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే ఇసుక అంతా వదిలిపోతుంది. శుభ్రంగా 2 టైమ్స్ కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఉడకబెట్టిన కోడిగుడ్లను తొక్క ఒలిచేసుకుని పసుపు రాసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. కడుక్కున్న ఎండు నెత్తలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. కడాయిలో స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, ఉల్లిపాయ ముద్ద వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ములక్కాడలను వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మూత తీసి బాగా కలుపుకొని స్పూన్ కారం, స్పూన్ ఉప్పు, స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కర్రీని అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. తీసుకుని చూసుకుని కొంచెం కలిపేసుకుని కోడిగుడ్లు ఎండు నెత్తల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. ఈ కూర దగ్గర పడిన తర్వాత ఒక బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.